కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతరావు ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ తనకు ఖమ్మం లోక్సభ సీటు రాకుండా డిప్యూటీ సీఎం బట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన బట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. మొదట సీటు ఇస్తానని తెలిపారని, ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే దానికి తానే కారణమని, బట్టిని ఎమ్మెల్సీని చేసింది తానేనని విహెచ్ చెప్పుకొచ్చారు. నా కుటుంబం నుంచి ఎవరు రాజకీయాల్లో లేరని, సోనియా, రాహుల్ గాంధీలు తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను లోకల్ కాదంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా అంటూ ఆయన ప్రశ్నించారు. పదవులు ఆశించకుండా పనిచేసిన తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఖమ్మం లోక్సభ సీటును తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల ఓట్లు కాంగ్రెస్ అవసరం లేదా, బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర, కులగణన అంటున్నారు. రాహుల్ అయినా తనకు న్యాయం చేయాలని విహెచ్ సూచించారు. ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేస్తే తాను తప్పుకుంటానని, లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి తానే అర్హుడనని ఆయన స్పష్టం చేశారు. తాను చనిపోయే వరకు పార్టీలో ఉంటానని, చనిపోయిన తర్వాత పార్టీ జెండా తనపై ఉంటుందని అన్నారు. తాను పార్టీ మారే వ్యక్తిని కాదని, పార్టీలో ఎందరికో సాయం చేశానన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులను ప్రకటించిన మరికొంతమంది పేర్లను ఢిల్లీ అధిష్టానానికి పంపారు. ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై విహెచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన త్యాగాలకు గుర్తుగా ఖమ్మం నుంచి తనను బరిలో దింపి గెలిపించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. ఆయన మీరు పైకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్క మీ ఎంపికను అడ్డుకుంటారా? బట్టే అడ్డుకుంటారా మిమ్మల్ని? బట్టి విక్రమార్క అడ్డుకుంటున్నా మిమ్మల్ని? అడ్డుకుంటున్నట్టే ఆయననే రమ్మన్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. నేను బట్టికి అన్ని విధాలా సాయం చేసిన, మల్లు అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన, రాజకీయంలో తెచ్చింది నేను, ఎమ్మెల్సీపీ ఇచ్చింది లోకల్ బాడీలో నేను, సిఎల్పి కూడా చేసిన. ఆ రోజులలో రాజగోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు, నన్ను సిఎల్పి చేయమన్నాడు. అట్లెట్లయితుంది సామాజిక న్యాయం? పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, మళ్ళీ సిఎల్పి కూడా మీరైతే ఎట్లా అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్కి పోతే చెప్పిన, కేసీఆర్ అని ప్రామిస్ చేశాడు, ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు. అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అపోజిషన్ లీడర్ ఈజ్ ఎస్సీ అన్న. అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయన పడే. నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను. ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన, పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన. తప్పే ఉన్నది? నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? హెలికాప్టర్లో ఆయన తిరిగితే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి. అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే. రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర అంటున్నాడు. మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలి. రేపు జరగబోయే మరి సిసి మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిని నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయవల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయవల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారే అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవాళ కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయయాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతోటే ఈయన రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీఓ, బీహార్ఓ, హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది, రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నా, రేపు జరగబోయే దాంట్లో
ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను. అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు. ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి. 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్కి పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగని అంటున్నాడు, జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటున్నాడు, ఎక్కడ పోయినా ఎక్స్రే అంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు చూసి 50% దాటినా పర్వాలే, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాచ్ వైజ్ సెన్సర్, జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతో మందికి సాయం చేసినానండి. ఇవాళ షర్మిల తిరుగుతున్నది, అది రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చేశారు? నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్గా. 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు. వాళ్ళ నాయన మర్డరర్ అన్నారు.